నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయమే అవసరం లేదు. తెలుగు రాష్ట్ర ప్రజలకి మాత్రమే కాదు, యావత్ భారత్లో ఉన్న అందరికీ కోట శ్రీనివాసరావు గారు ఒక నటుడిగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయితే ఆయన 2 రోజుల క్రితమే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. 750కి పైగా చలనచిత్రాల్లో నటించారు కోట శ్రీనివాస్ గారు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహనాయకుడు వంటి వివిధ భాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులను అందుకున్నారు. కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి గాను సైమా అవార్డును అందుకున్నారు కోట శ్రీనివాసరావు గారు. అయితే కోట శ్రీనివాసరావు గారు విలన్ గానే అందరి మనసుల్లోనూ గుర్తుండిపోయారు. అంతలా ఆయన నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన భార్య పేరు రుక్మిణి. ఇక కోట శ్రీనివాసరావు గారు మరణించిన తర్వాత ఆయన భార్య గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటకొచ్చాయి. ఈ విషయం చూసిన వారు కంటతడి పెట్టకుండా ఉండలేరు. కోట శ్రీనివాసరావు గారి భార్య పేరు రుక్మిణి. ఆయన సినీ ఇండస్ట్రీలోనికి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. ఇక ఆయనకి 2 కూతుళ్ళు, 1 కొడుకు. అయితే భార్య రుక్మిణి పెళ్ళయి పెద్దమ్మాయి పుట్టే వరకు చాలా బాగున్నారు. ఇక పెద్దమ్మాయి పుట్టిన కొంతకాలానికి ఆమె మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యారు. ఇక ఆ వయసులోనే ఆమెకి బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధి వచ్చింది. అది మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. సైకలాజికల్ గా ఆమె బాగా డిస్టర్బ్ అయిపోయారు. అయితే కోట శ్రీనివాసరావు గారు ఒక పక్క సినిమాల్లో నటిస్తూ మరో పక్క పిల్లల్ని చూసుకుంటూ భార్యని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. 3 భాషల్లో నటిస్తూ అక్కడ ఇక్కడ ట్రావెల్ చేస్తూ బిజీ స్కెడ్యూల్లో కూడా భార్యని ఎంతో అపురూపంగా చూసుకుంటూ వచ్చేవారు. ఎంతలా అంటే ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు ఆమె మాట్లాడే మాటలు అందరికీ షాక్ ఇచ్చేలా ఉండేవట. ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే స్పృహ కూడా ఆమెకి ఉండేది కాదట. అయితే ఆమె మానసికంగా ఎంత కృంగిపోయినా, శారీరకంగా ఎంత బలహీనురాలైనా కోట శ్రీనివాసరావు గారు మాత్రం భార్యని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు. ఇక అనుకోకుండా కొడుకు మరణం ఆమెని శారీరకంగా కూడా బలహీనపరిచేసింది. ఇక ఈ కారణాల వల్లే ఆమె ఎప్పుడూ సినీ ఇండస్ట్రీలో కనిపించలేదు. కనీసం ఒక ఫంక్షన్లో కూడా ఆమెను చూసిన దాఖలాలు లేవు. చెప్పాలి అంటే ఆమె ఒక చిన్న పిల్లలా మారిపోయింది కోట శ్రీనివాసరావు గారికి. ఒక పక్కన పిల్లల్ని చూసుకుంటూ మరో పక్క భార్యని కూడా చిన్నపిల్లలానే చూసుకుంటూ వచ్చారు. ఇక ఒక సమయం వచ్చేసరికి ఆమె కంప్లీట్గా కోట శ్రీనివాసరావు గారిని తప్ప ఇంక ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చేసింది. ఇక ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే కోట శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారు. ఇక చనిపోయే చివరి రోజు వరకు భార్యని కంటికి రెప్పలా చూసుకున్నారు కోట శ్రీనివాసరావు గారు. అయితే కోట శ్రీనివాసరావు గారు సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు వేసినప్పటికీ రియల్ లైఫ్ లో ఆయన రియల్ గా హీరో. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దాంతో ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలైతే బయటకొచ్చాయి. నిజంగా ఆయన మరణం చాలా బాధాకరం. ఎక్కడున్న ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.